కేటీఆర్ అరెస్ట్ విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, జగదీష్ రెడ్డి వీళ్ళ ముగ్గురు జైలుకు వెళ్ళక తప్పదని, వీరి విషయంలో సీఎం రేవంత్ ఉదారంగా వ్యవహరిస్తున్నారని, తానైతే వీళ్ళని ఎప్పుడో జైల్లో పెట్టేసేవాడని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం TV9 సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతోందని చెప్పి కేటీఆర్ కూడా యాక్చువల్లీ విమర్శించారు. చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం విషం చిమ్ముతోంది, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు తోటే రాష్ట్రం సస్యశ్యామలమైంది, రాష్ట్ర ప్రజల దహార్తి కూడా తీర్చిందని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఆయన వ్యాఖ్యలు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మల్లన్న సాగర్లో నీళ్లు నింపిండ్రు. బంగారం, ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అసలు ఎలా, ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కొండపోచమ్మ సాగర్ వాటర్ వచ్చింది, కానీ ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ఒక ఎకరాన్ని కూడా సాగునీరు రాలేదు. ఆ మాట వాస్తవం. మరీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపంతో కూలిపోయిన సంగతి అందరికీ తెలుసు. అటువంటిప్పుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడుతుండో అర్థమవుతలేదు. అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ నేతల మీద రివెంజ్ పాలిటిక్స్ కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని చెప్పి విమర్శిస్తున్నారు. ఎవరు కేసులు పెట్టిండ్రు? వాళ్ళు బతికిపోయినరు. ఇంకా నేను లేని సీట్ల నేను ఉంటే మాత్రం ఈ పాటికి ఎప్పుడో జైల్లో ఉండేటోళ్ళు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి సంవత్సరం ఆగిండు. అదే రాజగోపాల్ రెడ్డి అయితే ఎప్పుడో బొక్కలేస్తుండే టీఆర్ఎస్ వాళ్ళందరినీ. జగదీశ్వర్ రెడ్డి అందరికంటే ముందు జైలుకు పోతుండే. ఈ సంవత్సరం మొత్తం జైలునే ఉంటుండే కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, కేసీఆర్. ఆయన అసెంబ్లీకి రాడు, ఫామ్ హౌస్లో వండుకుంటాడు. 10 ఏళ్ళు పరిపాలించి రాష్ట్రాన్ని నాశనం చేసిండు. మొత్తం లక్షల కోట్ల అప్పులు చేసిండు, అవినీతి చేసి దోసుకున్నారు. కేటీఆర్ జైలుకు పోతా అంటుండు కదా. జైలు టైం వచ్చినప్పుడు పోదు, తొందర ఎందుకు పడుతున్నాయన? టైం వచ్చినప్పుడు అది కూడా పోవాల్సిందే కదా. మొత్తం మీద అంటే గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడి దోపిడీకి పాల్పడినటువంటి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, జగదీష్ రెడ్డి కూడా జైలుకు పోక తప్పదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 మునుగోడు.